ఓం సంగమేశ్వర స్వామి నమః. ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి నమః. ఓం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి నమః. మన భారతదేశంలో శ్రీరామచంద్రుని పరిపాలన అద్భుతంగా రామరాజ్యం పరిపాలన జరిగింది. తర్వాత యుగాలలో అయోధ్యలో రాముల వారి యొక్క పుట్టిన స్థలం. అది కాలక్రమేణా అక్కడ ఒక మసీదు నిర్మించటం, తర్వాత దాన్ని ప్రస్తుతం మన రామ భక్తులందరూ కూడా భారతదేశ వ్యాప్తంగా మళ్ళీ దాన్ని అక్కడ రామాలయం నిర్మించడం, మన ప్రధానమంత్రి మోడీ గారు మరి గొప్ప రామ భక్తులందరూ కూడా పీఠాధిపతులు మఠాధిపతులు దాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశారు. దాని సందర్భంగా 41 రోజు అయోధ్యలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. అయితే మనం దాన్ని పురస్కరించుకొని ఇక్కడ సంగం మండలంలో అన్ని గ్రామాలు ఇంకా చుట్టుపక్కల గ్రామాలు దాదాపు ఒక 45 గ్రామాలు ఈ రామ పాదుకులను తీసుకెళ్లి ఆపాల గోపాలానికి పిల్లలకు కూడా ఉత్సాహం కలగాల, పెద్దలకు అందరికని మనం ఈ రామపాదుల కార్యక్రమం నిర్వహించాం. మన ఈరోజు సంగం హరిజనవాడ రామాలయంలో ఈ కార్యక్రమం మనం ప్రారంభించాం. రెండోది మొన్న కూడా ఆస్పెక్ట్లో జరిగింది. ఈ కార్యక్రమానికి మన గ్రామ ప్రజా నాయకులు మన రవీంద్ర రెడ్డి గారు దంపతులు ఈ కార్యక్రమానికి వచ్చారు. ఇప్పుడు మనం ఊరేగింపుగా ఉభయదాత వాసు గారు దంపతులు ఉభయదాతలుగా ఈరోజు ఉన్నారు. మనం ఇక్కడి నుంచి రామనామ స్మరణతో రామాలయంకి వెళ్ళి అక్కడ పాదుకులు పెట్టి పూజని నిర్వహిస్తాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ మీరు నినాదాలతో మనం అక్కడికి వెళ్తాం. దీనికి మన సమరస్త బుచ్చి సంఘం కన్వీనరు శ్రీనివాసులు గారు, శ్రీరామ్ గారు, సాంబయ్య గారు, ఇంకా ముఖ్యమైనటువంటి అందరూ కూడా పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై పునరుద్ధరించడం, అదేవిధంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఒకనాడు కుల పరిపాలన అధికారంలో ఉన్నప్పుడు సనాతన ధర్మం దెబ్బతింది. అదే పార్టీలో కూడా ఒక
మళ్ళీ అందరికి ఇస్తాను మంది ఈరోజు అయోధ్యాపతి భగవాన్ శ్రీరామచంద్రుని పాదుకలు మన గ్రామంలో అత్యంత వైభవంగా నగర సంకీర్తనలతో మనం ఊరేగింపుగా మనం గ్రామం మొత్తం తిరిగి మన దేవస్థానం దగ్గరికి పాదుకా పూజా కార్యక్రమం నిర్వహించుకున్నాము. ఇప్పుడు మన పూజ్య స్వామీజీలు మన సంగం గ్రామం తిరుమలకొండ మీద శ్రీ రాజరాజేశ్వరి పీఠాధిపతి జై శ్రీరామ్. ఇక్కడ మహాదేవులారా, మనము అయోధ్యలో 500 సంవత్సరాల క్రితం ఇదైనటువంటి మన రామాలయం అక్కడ పునరుత్పత్తి చేశాం కాబట్టి అక్కడ నుంచి డైరెక్ట్ గా పాదుకలు మా గ్రామాలకు కూడా రావాలని మన సంఘం తిరుమల శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ప్రాంగణాన్ని ఆశ్రమాన్ని నిర్మించి శ్రీ రాజరాజేశ్వరానంద స్వాముల వారు తమ సొంత ఖర్చులతో అయోధ్యకు వెళ్లి అక్కడి నుంచి ఈ పాదుకలు మాకు కావాలి, మేమంతా కూడా హైందవ సంప్రదాయాన్ని మేము కొనసాగిస్తున్నాము. మా గ్రామ ప్రజలందరూ మా సంగం మండలంలో కూడా మా నెల్లూరు జిల్లాలో 40 మండలాలు కూడా ఈ పాదుకలు వెళ్లి భక్తులకు ఆశీర్వాదాలు ఇవ్వాలని ఆయన ప్రతిపాదన పెట్టడం, దానికి గాను మహాత్ములు అందరూ కూడా అనుకరించి మనకు ఈ పాదుకలు మనకు పంపించడం జరిగింది. దీన్ని ఆచరణ వరకు స్వామివారు వెళ్లి తన సొంత ఖర్చులు పెట్టుకుని ఆయన వెళ్లి మా గ్రామ ప్రజలు మా పల్లెల్లో వాళ్ళందరూ కూడా ఈ స్వామివారి కృపకు పాత్రలు కావాలని సదుద్దేశంతో అవి తీసుకొచ్చారు. అవి ఇక్కడ సంఘం ఆశ్రమంలో అక్కడ జ్ఞానపీఠంలో పెట్టి ప్రతిదినము నిత్య పూజలు హోమాలు జరుపుతూ ఉన్నారు. అదేవిధంగా మన దేవుడిలో మేము అందరం పోయాము, చాలా వైభవంగా అందరూ వచ్చారు. అదేవిధంగా మేము బాంబులకి అందరికీ పంపిస్తున్నాము. ఏ రోజు ఎక్కడెక్కడ ఈ రోజు సంఘం హరిజనవాడలో ఈ రోజు ఎంత కోలాహలంగా ఎంత ఆనందంగా, ఇది మన సనాతన వైభవం. ఇటువంటి వైభవాన్ని పునరుత్పత్తి చేయాలని చెప్పేసి స్వామి రాజేశ్వరానంద స్వామి వారు ముందుకు నడుపెట్టి ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రమకోర్చి అందరినీ ఒక దాటి మీద నడిపించేదానిగా శ్రమపడ్డటువంటి మహాత్ముడైన, అదేవిధంగా గత 30 సంవత్సరాల నుంచి తిరుమలకొండ మీద శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి శివలింగాన్ని ప్రతిష్ఠించి నిత్యము పూజలు హోమాలు యజ్ఞాలు ధ్యానాలు అన్ని కూడా నేర్పిస్తూ ప్రతి పౌర్ణమి ఒక మహాయజ్ఞంలాగా చేసుకుంటూ ఈ రోజు 2వ తిరుమలలాగా శ్రీ తిరుమలకొండ శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకొని కోరిన కోరికలన్నీ
తీర్చుకుంటున్నారు. అందరూ ఈ విషయం అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మేము మాట్లాడుతున్నాం. అదేవిధంగా ఈ రోజు మతాలన్నీ మతముఖ్యాలన్నీ పెట్టేకపోయిందని ఇవన్నీ కూడా మంచివి కాదు. మనది సనాతనమైనటువంటి ధర్మం. మన ధర్మానికి మనం న్యాయం చేసుకుంటూ మనం అందరం కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్ ఇది మన నినాదంతో ఉండాలని, ఈ విధంగా రామరాజ్యం మళ్ళీ పునరావిర్భావించాలని పీఠాధిపతులైనటువంటి నాగేశ్వరానంద స్వాములు దేవాలయం ఆలయ ప్రాంగణం అన్ని చేసుకుంటూ భక్తులందరూ వచ్చి వాళ్ళ కోరిన కోరికలన్నీ కూడా తీసుకుంటూ చాలా వైభవంగా ఉన్నారు. స్వామివారు ఎప్పుడు ధ్యాన నిష్టలో ఉంటారు. ఆయన ఈ ధ్యానంలో ఉంటూ ధనపాలు మరిచి ఎప్పుడు కూడా బ్రహ్మ ఈశ్వర స్థితిలో ఆయన ఉంటారు. అయినప్పటికీ కూడా అందరికీ ఆ స్వాముల వారి కృప కలగాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టి అక్కడ మన సంఘం మండలంలో 40 గ్రామాలకు పాంప్లెట్లు రాసిస్తున్నాము. ఒక్కొక్క చోట ఒక్కొక్క వైభవంగా జరుగుతుంది. ఈ రోజు మీరందరూ కలిసి రావడం చాలా అదృష్టంగా భావిస్తూ ఆనందంగా మీరందరూ కూడా ఈ విధంగా మన సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ మనకు పీఠాధిపతులైనటువంటి రాజరాజేశ్వరానంద స్వాముల వారికి భక్తి శ్రద్ధలతో మనం అందరం కూడా నమస్కారం చేసుకుని వారి ఆశీర్వాదాలు మనం పొందుతాం. మన ఈ కార్యక్రమాన్ని గురించి స్వామి వారు మనకు సందేశం ఇస్తారు. కృష్ణానంద స్వామి గత 20 ఏళ్ళు హరిద్వార్ అక్కడ గురు సేవలు చేశారు. ప్రస్తుతం మన ఆశ్రమంలో రాజరాజేశ్వరి విశ్వేశ్వర స్వామి యొక్క సేవలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు మనము శ్రీ రాజరాజేశ్వరి దేవి 5 నిమిషాలు మనం మంత్రం చేసుకున్నాం. అందరిలోని పలకాలి, మెల్లగా స్లో పలకాలి. 2 నిమిషాలు అందరూ అనాలి, మెల్లగా అనాలి. ఓం ఐ ఓం ఐం హ్రీం క్లీం ఐం సౌః శ్రీ రాజరాజేశ్వరి దేవి నమః. ఓం హ్రీం హ్రీం క్లీం ఐం సౌః శ్రీ రాజరాజేశ్వరి దేవి నమః. ఓం హ్రీం క్లీం ఐం సౌః శ్రీ రాజరాజేశ్వరి దేవి నమః. ఓం హ్రీం క్లీం ఐం సౌః శ్రీ రాజరాజేశ్వరి దేవి నమః. ఇప్పుడు శ్రీరామ వారికి తారకరామం చెప్పుకున్నాము. శబ్దాలను వినాలి. కొన్ని జన్మల పుణ్యం చేస్తే మనకు ఈ పాదాలు వచ్చినాయంటే మీ యొక్క అదృష్టం అనుకోవాలి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జయ జయ శంకర శివ శివ శంకర హర హర శంకర శంభో శంకర జయ జయ శంకర హర హర శంకర శివ శివ శంకర శంభో శంకర జయ జయ శంకర శంభో
జయ జయ శంకర శంభో శంకర ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. అడిగిన వాళ్ళ ఈ యొక్క సీతారామాంజనేయ దేవత దేవాలయం సన్నిధిలో ఈరోజు మనం శ్రీరామ అయోధ్య నుంచి వచ్చినటువంటి సాధువులకి మనం ఆహ్వానంపై పూజించి అందరూ స్పర్శించి దర్శించి స్పర్శించి పూజించారు. ఎంతో ధన్యం. మీరు ప్రస్తుతం మనం కొన్ని జన్మల నుంచి అనేక జన్మలెత్తి తర్వాత నన్ను తెలుసుకున్నారు అందరూ శ్రీకృష్ణుడు. అదే ఆయన ఈశ్వరుడే, ఆ పరమేశ్వరుడే కృష్ణుడిగా పుట్టాడు, ఆ పరమేశ్వరుడే రాముడిగా పుట్టాడు, ఆ పరమేశ్వరుడే యోగులుగా భక్తులుగా పుట్టాడు. అయితే మనందరిలో కూడా ఆ స్వరూపాలు ఉన్నారు. మన శరీరంలో అణువులు ఉన్నారు. వాళ్ళు బయట ప్రతి అణువులో వ్యాపిస్తుంటారు. కంటి కనబడినంత పరమాణువులు, చెవులు కనబడినంత ఓంకారం విశ్వంగా ఉంది. దాంట్లో ఏ ఇంట్లో కూర్చున్నా, చొచ్చుగా కూర్చున్నా, నువ్వు ఎక్కడ కూర్చొని కళ్ళు మూసుకుంటే పరమాత్మ ఇక్కడ స్థానంలో ఉంటాడు. పరమాత్మ అమ్మవారు ఎన్ను పోసుకొస్తున్నాడు. నువ్వు కళ్ళు మూస్తే పరమేశ్వరుడు, నువ్వు ఈశ్వరుడే. కళ్ళు మూస్తే కైలాసం, కళ్ళు తెరిస్తే సంసారం. అయితే ఇప్పుడు ఇక్కడ గుడి కట్టారు. ఈ గుడి అద్భుతంగా కట్టారు, వైభవంగా ఉంది. పెద్ద గ్రామాలలో కూడా ఇంత కళ లేదు. చాలా గుళ్ళు పోయాము, చాలా గ్రామాలు చూస్తున్నాం. ఇంత కళ చాలా గ్రామాల్లో లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు పిలుస్తానే ఆ రామస్వామి కానీ ఇంత భక్తితో వచ్చి మీరంతా కూడా ఈ భక్తిని ప్రదర్శించారు. గుడి ఉంది అంటే సాక్షాత్తు సీతారాముని తెలుసుకున్నట్టే, అక్కడ ఉన్నట్టే. మనం మా ఇంట్లో ఉంటున్నాం, రోజు దేవాలయాన్ని దర్శించాలి. మీరు స్నానాలు చేసుకొని పనికి పోయేటప్పుడైనా, ఇంట్లో మీరు ఏదైనా మీరు కుటుంబంలో కార్యక్రమాలు చేసుకునేటప్పుడైనా స్నానం చేసినాక మీరు తప్పకుండా గుడికి వచ్చి స్వామి వారిని అమ్మని దర్శనం చేస్తున్నాం. వాళ్ళతో మాట్లాడాలంటే విగ్రహం ఉంటుంది. విగ్రహంలో రెండు ఉన్నాయి, నామరూపాలు ఉన్నాయి. లోపం రాత్రి దర్శనం ఉంటుంది. ఎవరైతే రామనామం చేస్తుంటారో, శివస్మరణ చేస్తారో, ఏ దేవతని నువ్వు చేస్తావు, నువ్వు నమో నారాయణ అంటావా, ఏదో ఒక దేవతను పట్టుకోవాలి. ప్రతి ఒక్కరు చిన్న వయసు నుంచి ఈ పిల్లలు చూడు ఎంత చక్కగా, ఎంత కడుపు నిండుకోవడం. ఈ పిల్లలు ఆ విధంగా భజన చేస్తారు. ఇది సభలో ఉన్నది. ఒక 50 సంవత్సరాల కింద గ్రామంలో అందరూ కూర్చొని ఆ రామాలయంగా భజనలు చేసేవారు. ఇప్పుడు కొన్ని చోట్ల జరుగుతుంది. పెద్ద పెద్ద ఐశ్వర్యవంతులు వాళ్ళంతా కూడా భక్తికి దూరం అయిపోతున్నారు. టీవీలు చూసుకుంటూ ఇతరులు, భక్తులు, పదవులు, వాళ్ళంతా కూడా ఐశ్వర్యం ఆటోకంతో దేవాలయాలకు రావడం లేదు. ఒకప్పుడు ప్రతి ఒక్కరూ ఉదయం లేచి ప్రతి స్త్రీమూర్తి కూడా స్నానం అయిపోయినాక ఇంట్లో దీపం చేసి, దీపారాధన చేసి, దేవుడి దగ్గర పువ్వు పచ్చలు పెట్టి ఆ గ్రామంలో ఉండే దేవాలయానికి వచ్చి ఆ పూజారి పూజ చేస్తే కొంత టైం నిలబడి ఆ దేవుడిని సేవించి వెళ్ళేవాడు. ఉండింది రాజు గ్రామం నుంచి ఉన్నది. ప్రతి ఒక్కరు వాల్సిందే గుడికి, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ. అట్లే మీరు ఈ రామంలో పరిపాలన అంటే మీ కోరుకున్నాండి. ఎందుకంటే నవగ్రహాలు పరిపాలన చేస్తున్నాయి మనల్ని. ఆ 9 గ్రహాలు మీకు విద్య ఇస్తుంది, ఉద్యోగం ఇస్తుంది, పెళ్లి వివాహం చేస్తుంది, సంతానం ఇస్తుంది,
మనకి వ్యాపారం, వృద్ధి, ఆరోగ్యం, ఆనందం ఎన్నో నవగ్రహాలు వస్తాయి. అవి అక్కడి నుంచి అందరప్పుడు మనకి ఆ సమస్యలు ఏమి ఉన్నాయో అవి తీరాలంటే భగవంతుడు అంతా వ్యాపించున్నాడు. కానీ ఇక్కడ ఆయన మాట్లాడే అవకాశం ఉంది. విగ్రహం కాడికి వచ్చి దేవుడు ఇస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళకి వచ్చి చెప్పుకోవాలి సమస్యలు. ఎప్పుడు అవి తీరుతాయంటే మీరు రోజు పుల్లున్నారు దేవుడు. ప్రతిరోజు ఏదో ఒక టైంలో వచ్చి మీ ఇంట్లో పూల చెట్లు తెంచండి. ఒక 2 పూలు, 2 పూలు ఎక్కువ అక్కడ పెట్టండి. దీన్ని స్వామికి అది అక్కడ ఏర్పాటు చేసుకోవాలి. పూజారి వచ్చి 2 సేపు పూజ చేసేసి కడుపు వేసుకోకపోతే వేస్ట్ గుడిని కూడా. పూజారి ఉన్నారు, లేదు ఎవరో ఒకరు ఉన్నారు, దాన్ని కాలం వేసేది మంచి వాళ్ళకి రావాలి. అప్పుడు వేయాల్సింది అది ఏదో సాయంత్రం 2 గంటలు తీసుకెళ్తారు, ఉదయం 2 గంటలు తీసుకెళ్తారు. ఆ టైంలో మీరంతా వచ్చి 2 పూలైన పెట్టండి, అంత గర్వం ముక్క పెట్టండి, అంత కలగండ పెట్టండి, ఏదో అడిగిపోయిన పెట్టండి. దేవుడికి అంత ఏదో మనం పెట్టాలి. అది స్వీకరిస్తారు. ఎందుకంటే అంత అవ్యక్తంగా కూడా ఆయన అన్ని కణాలే మొత్తం దైవం అనుజ్యోతులతో నిండు ఉంది. మన లోపల కూడా ఉంది. కానీ మనం వ్యక్తం ఉంటుంది ఆయన గురించి. ఎప్పుడు ఈ ఆత్మే తల్లిదండ్రులు 2 కణాలు. వాళ్ళు ఎవరు? ఈశ్వరుడు, పార్వతీశ్వరుడు తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులు 2 కణాలు గర్భంలో చేసినప్పుడు ఈ ఆత్మ. ఈ మిగిలిన కణాలని సహాయంగా ఉన్నాయి పౌరులు. ఆ ఆత్మే ఆ ఈశ్వరుడు, అమ్మవారు. అయితే అదే అమ్మవారు తెలుసుకోవాలంటే మీరు ధ్యానం చేయమంటారు, గురువులు కావాలా. మీరు వస్తే మా ఆశ్రమానికి ధ్యానం నేర్పిస్తాం. కళ్ళు మూసుకొని అట్లాగే ధ్యానం చేస్తే మీకు అన్ని 3వ నేత్రం వస్తుంది. మీకు అన్ని రేపు జరగబోయేది రేపు జరగబోయేది ధ్యానం చేస్తే అట్లా మన దేవాలయాన్ని కాపాడుకోవాలా. మనకి భారతదేశం కాదు, ప్రపంచ దేశాలన్నిటి కూడా గురువారులే పరిపాలన చేశారు. కాశీలో ఉండి హిమాలయాస్లో తపస్సు చేశారు, కాశీలో ఉండి పరిపాలన చేశారు భూమండలాన్ని. ప్రతి దేశంలో విష్ణు విగ్రహాలు బయటపడుతుంది, శివలింగాలు బయటపడుతుంది. ప్రతి దేశంలో శివలింగాలు ఉన్నాయి, వెంకటేశ్వర విష్ణు, శ్రీ మహావిష్ణు విగ్రహాలు బయట వస్తుంది. అంటే ప్రపంచంలో పరిపాలన జరిగింది. విగ్రహం వస్తుంది పెరిగిపోయి ఇప్పుడు వాళ్ళు దౌర్జన్యం చేసి మన భారతదేశంలో అనేక సార్లు మహమ్మదీయులు వచ్చారు. మన శివాలయాలు పడగొట్టి అక్కడ వాళ్ళు ఆ మందిరాలు వస్తున్నారు. అంటే ఏమి వేరే చోట లేదా, వాళ్ళకి తీసుకోవట్లేదా, వేరే ప్లేస్ లేదా? వాళ్ళ శివుడు మంచిగా కాకపోతే, హిందూ మతం మంచిది కాకపోతే వాళ్ళు వేరే చోట కట్టుకోవాలి కదా. శివాలయం ఉండగానే ఎందుకు మసీదు పెట్టుకున్నారు? శివాలయం గొప్పది, చాలా పవర్ఫుల్. ఆయన సుప్రీం, ఆయన మహాదేవుడు. ఆడగట్టుకొని మేము నమాజ్ చేస్తే మాకు సిద్ధిస్తుంది, మా కోరిక నెరవేరుతుంది, మా బిడ్డలకి చదువు వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, మేము అభివృద్ధి అవుతాం, వ్యాపారం అని వాళ్ళ నమ్మకం లోపల. అందుకని మన శివాలయాల్లో దొరికించి మసీదు. ఇప్పుడు మనం ఇంటికి ప్రతి వీధికి రామాలయం కావాలి, శివాలయం కావాలి. ఎట్లంటే రావణాసురుడు చనిపోయినాక ఆయన వాళ్ళ తమ్ముడు విభీషణుడు ప్రతి వీధికి ఒక శివాలయం కట్టాడు. ఒక గ్రామంలో 2 గుళ్ళు ఉంటే 2 వర్గాలు, 2 పార్టీలు. ఇది ఆ కులం ఉంది, ఇది ఈ కులం ఉంది, 2 గ్రూపులు. అట్లా కాదు, ప్రతి వీధికి ఒక శివాలయం ఉంటే ఒక అర్థం చేసుకోండి. ఆ రోజుల్లో మనిషి పుట్టింది భగవంతుని సేవించడం లేదని, మన పిల్లలు కానీ ఏదో టీవీ చూసి వేరే వదిలేదని కాదు. అంటే రాదు మానవ జన్మ. మానవ జన్మ రావాలంటే 84 లక్షల జన్మలెత్తి లాస్ట్ జన్మ మనకి మానవ జన్మ. ఈ జన్మలో ఎప్పుడు నామస్మరణ ఉండాలి మనసులో. నువ్వు నమస్కారం నమస్కారం అంటున్నాడు, నీకు ఎంత పవర్ వస్తుంది చూడండి. నమో నారాయణ నమో నారాయణ ఒకటి పట్టుకోండి. నీకేది ఇష్టమో శ్రీరామ శ్రీరామ ఆ మంత్ర శక్తి శరీరంలో అజ్ఞానాన్ని తొలగించి, చీకటిని తొలగించి అగ్ని జరుగుతుంది, అగ్ని శక్తి జరుగుతుంది. నువ్వు ఏమనుకుంటే అది జరిగిపోతుంది. నామస్మరణ చేసే వాళ్ళకి ఏమనుకుంటే అది జరిగిపోతుంది. ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఎక్కడైనా సరే మనం మన దేవాలయాన్ని ఖచ్చితంగా మనం పుట్టిందే దేవ దర్శనం చేయడానికి, పూజలు చేయడానికి.
ఇవన్నీ మన ఊళ్ళో కొనుక్కొని నిద్రపోయేదానికి మన టీవీలు చూసేదానికే కాదు. ఆ టీవీలలో అంత అధర్మం అక్రమాలు అది బ్రెయిన్ చెప్పి అందరూ ఈరోజు హాస్పిటల్స్ పోతారు. అది పెన్షన్ మాత్రమే ఉన్నారు. ఏంటంటే అయ్యా మనకు సంబంధించింది కాదు. సినిమా యాక్టర్లు క్రికెట్ రాజకీయం మనకు సంబంధించింది కాదు. ఎందుకంటే వాళ్ళు ఉపయోగించరు. మన కష్టమే మన కష్టపడాలి సంపాదించాలి బతకాలి. అందుకని భక్తి అందరూ ఇప్పుడు ఎక్కడ గుర్తిస్తుందంటే గ్రామం వచ్చింది. గ్రామం వాళ్ళకి ఆరాధన ఉంది భక్తి. ఇప్పుడు మోడీ గారు ఆయన కథ ఎమ్మెల్యే ఎంపీ ఇంట్లో కూర్చొని నోటీసు పుట్టాడు అనుకోండి, రామాయణం ప్రధానమంత్రి అవుతాడా? కాలేదు. ఆయన ఒక గ్రామీణలో పుట్టి ఒక టీ షాప్ లో పనిచేస్తూ అక్కడ ఆయన బీజేపీ పార్టీలో పనిచేస్తూ భక్తిలో రామ భక్తిలో శివ భక్తిలో ఈరోజు ఆయన ఎదిగి ఇలా రామాలయానికి ఆయన కారణ జన్ముడు మోడీ. అక్కడ ఉండే ముఖ్యమంత్రి కూడా యోగి ఆదిత్యనాథ్ కూడా ఆంజనేయ స్వామి లాంటి ఆ రాముడే అవతారంలో వచ్చాడు. ఈ ఆంజనేయ స్వామి ఆయన వరకు వచ్చి దాన్ని మనకి నిర్మించి భారతదేశానికి ఆ ప్రధానమైనటువంటి అటు ఆ పరమాత్మ ఆత్మస్థలం అది. మన శరీరంలో ఆత్మతో మన భారతదేశానికి ఆత్మస్థలం అది. ఆత్మ లాంటిది అయోధ్య. అనేది పరిపాలన చేశారు. ఈ విధంగా ఉంది. మీరు భక్తిని తెలుసుకొని చదువుకోవాల్సింది శివపురాణం పట్టండి. ఆ శివపురాణంలో మీరు అంతా ఏనండి అర్థం కాకపోయినా ఆ పేర్లు అర్థం కాకపోయినా ఒకటికి 5 సార్లు ఏనండి. ఎవరు పురాణాలే పెద్ద వేదాంతులు కాదు. ఇప్పుడు బ్రాహ్మణ్స్ ఉన్నారు, వాళ్ళు పురాణాలు వాళ్ళు వేదం చదివారా? వాళ్ళు చదువుకొని మంత్రాలు నేర్చుకొని మన ముందు చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈ పిల్లలు ఆ మాత్రం పలికారంటే అద్భుతంగా వాళ్ళు రోజు చేయబెట్టి అందుకే రామాయణం అని పట్టండి. రామాయణం వశశ్రీ రామాయణం, భారతం, భాగవతం ఇలాంటివన్నీ ఇంటూ ఉంటే మీ ఇంట్లో దైవశక్తి పెరుగుతుంది. చెడు రాదు, చెడు అంతా బయటకు పోతుంది. ఇప్పుడు మనం భజన చేసాం. కోట పేద పిచ్చాచాలని రామ అంటే పరుగో పరుగు, ఆంజనేయ స్వామి గారి చేతిలో వెళ్ళిపోతుంది. ఇంకా రామ అంటే అసలు అంత పవర్ఫుల్ అన్నమాట. శుద్ధి అయిపోతుంది, క్లీన్ అయిపోతుంది మన ఊరంతా. మీరు భజన చేయండి, ప్రతిరోజు భజన చేసి అమృతం చెందాలి. భజనలో అమృతం చెందాలి. నామస్మరణ అందులో వచ్చేది ఏమైనా వస్తుంది. మనం చేసిన నామస్మరణ, భజన, నామాలు, ధ్యానము, జపం ఇవే మనలో వచ్చేది పవర్. ఇంద్రాది పాలకులు ఉన్నారు, ఆత్మ ఉంది. వేరే రోజుంటే ఆత్మ పోతుంది, ప్రయాణం ఉంటుంది. మనకి దేవుడు ఆహ్వానిస్తారంట. ఇక్కడ నువ్వు పూజ చేసి ఇక్కడ దేవుడికి ఏదో మనం వందో బలం పెడితే ఇప్పుడు ఈ విధంగా మనం ఎప్పుడు కూడా నామస్మరణ దేవుళ్ళ గారికి వచ్చి చెప్పుకోవాలా, మాట్లాడాలి. రోజు వచ్చి నువ్వు కానీ కనబడితే 45 రోజులు నువ్వేమనుకుంటావు పని అయిపోతుంది. 45 రోజు ఇప్పుడు పక్కన వ్యక్తి వచ్చి ఒక 10,000 ఈ మంచి ఇస్తావా? ఇంటికి రోజు వచ్చే వ్యక్తి ఒక 2 రోజు వచ్చి నీ కాడ స్నేహం మాట వాడు 10,000 కావాలి, నీ కాడ లేవు. పక్కన వాడు కాదు తెచ్చి ఎందువల్ల కలిసి స్నేహం అంటే కదా ఆలోచించండి. అంటే నా అనుభవం చెప్తాను. ఏది కోరుకుంటారు అమ్మని. ఇప్పుడు మనం పేటం రాజరాజేశ్వరి దేవి, కాశీ విశ్వేశ్వర స్వామి నిత్యం పూజలు, ఏ సమస్య వచ్చినా అక్కడ పూజలు యజ్ఞాలతో పరిష్కారం అవుతుంది. ఒకటి. రెండోది ఇంకొకటి, రూపాయి ఖర్చు లేకుండా మీకు ప్రాణాయామం నేర్చుకోండి. ఒంట్లో ఆరోగ్యం, నడనెక్కి, నడునెక్కి, మాల నెక్కులు, కిడ్నీలు, లంగ్స్ జాబు, కళ్ళనెక్కులు అన్నీ పోతాయి ప్రాణాయామం. ఆ ప్రాణాయామంలో మీరు నేర్చుకున్నాం ఖచ్చితంగా. ధ్యానం కళ్ళు మూసుకొని నిద్ర లేస్తారు, కళ్ళు మూసుకొని ఎడం ముక్కులో గాలి ఇక్కడ లాగండి, కుడి ముక్కులో కుడి ముక్కులో లాగి ఎడం ముక్కులో కొట్టుకొని ఎడం ముక్కులో లాగడం ఆపడం. హృదయం ఆపి వాళ్ళని ఒక 40 రోజులు చేయండి. మీ ఒంట్లో ఒక అగ్ని వస్తుంది, ఒక తేజస్ వస్తుంది, లైట్ వస్తుంది, ఆత్మజ్ఞానం వస్తుంది, పవర్ వస్తుంది, శక్తి. కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే రేపు నెలవేరు మీకు తెలుస్తుంది. ఒక అరగంట కళ్ళు మూసుకొని చూడండి చీకటిని. ధ్యానం ఉంది, ప్రాణాయామం ఉంది మా దగ్గర ఉచితంగా నేర్పిస్తున్నాం. అన్ని గ్రామాలలో వస్తున్నారు, అన్ని జిల్లాలలో వస్తున్నారు. యూట్యూబ్ ఉంది,
రాజరాజేశ్వరానంద ఛానల్ అనుకుంటే యూట్యూబ్ చూడొచ్చు. మన ఉపన్యాసాలు ధ్యానం ప్రాణాయామం మన యజ్ఞాలు ఇవి కూడా మనం చూడొచ్చు. అందువల్ల మీరు ఇప్పుడు ఒక పాట మన శ్రీనివాసు సారు సమరసత, ఆయన రామభక్తుడు సమరసత తరఫున అన్ని గ్రామాల్లో తిరిగి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మొన్ననే మనం ఇక్కడ జరిపాము తిరుపతిలో. ఆయన ఫుల్ టైం ఉదయం లేచి సాయంత్రం దాకా ఏదో ఒకటి 2 మండలాల్లో 46 గ్రామాలలో సమరసత తరఫున ఆయన సేవ చేస్తున్నారు. ఇప్పుడు మాకు కూడా ఆయన సహాయం చేస్తూ చేస్తున్నాం. అంటే నేను 45 గ్రామాలలో ఈ పాదుకులు తిప్పి చేయాలనుకున్నా. వారు చాలా ఏళ్ళ నుంచే సమస్యలు దీంట్లో ఆర్ఎస్ఎస్లో శిక్షణ కొని ఆ కుటుంబం పిల్లలు అన్ని కూడా పట్టించుకోకుండా దీంట్లో ఫుల్ టైం చేస్తున్నారు. గత నెల 22వ తారీఖున భవ్యమైన శ్రీరామ మందిరం నిర్మాణం జరిగింది. ప్రతి గ్రామంలో రామాలయం ఉంటుంది. ఎక్కడైతే శ్రీరామచంద్రుడు జన్మించాడో అక్కడ 500 ఏళ్లుగా మనకి రామాలయం లేదు. ఎందుకు లేదు? ఎవరో ఈ దేశం మీద మన ధర్మానికి వ్యతిరేకులైన వారు దాడి చేసి అక్కడ రామాలయాన్ని ధ్వంసం చేసి అక్కడ బాబర్ అనే ఒక రాజు మసీదు కట్టాడు. ఆ రోజు నుంచి ఎన్నో వేల మంది, లక్షల మంది పోరాటం చేశారు రామాలయం నిర్మాణం జరగాలని. అక్కడ 500 సంవత్సరాలు పోరాటం చేసి 4 లక్షల మంది బలిదానం అయ్యారు. కానీ అక్కడ రామాలయం నిర్మించుకోలేకపోయాం. మనకి ఈ రోజు ఆ మహత్వాక్యం కలిగింది. ఎక్కడ రాముడు పుట్టాడో నడయాడాడో అక్కడ రామాలయం నిర్మాణం చేసుకున్నాం. ఇప్పటిదాకా ప్రపంచంలో హిందువులు ఐక్యంగా లేరు. కనీసం వాళ్ళకి మర్యాద పురుషుడు, మానవుల్లోనే ఉత్తమ మానవుడైన రాముడు గుడి కట్టుకోలేకపోయారని అందరూ మనల్ని హేళనగా చూశారు. కానీ ఇప్పుడు గర్వంగా మనం రామాలయం నిర్మాణం చేసుకున్నాం. ఇక్కడి నుంచి భారతదేశం చరిత్ర మారిపోతుంది. ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరామచంద్రుడు మానవుల్లోనే శ్రేష్ఠుడు. 16 గుణాలు కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీరామచంద్రుడే. రాముడి గుణాలంటే రాముడి గురించి తెలుసుకోవటమే. ఆయన దాకా బతకమని చెప్పడానికే శ్రీరామచంద్రుడు మనందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు. భార్య భర్తలు ఎలా ఉండాలి, అన్నదమ్ములు కలిసి ఎలా ఉండాలి, స్నేహితులతో ఎలా ఉండాలి, గురువుల్ని ఎలా సేవించాలి, కేవలం మానవులే కాదు సకల జీవరాశులను కూడా భగవంతుడు ఆ శ్రీరామచంద్రుడు ఎలా చూడాలి. జటాయు అనే ఒక పక్షితో ఆయన చనిపోయే, జటాయు అనే పక్షి చనిపోతే తన తండ్రికి చేసినట్టుగా ఆ పక్షికి అంత్యక్రియలు చేస్తారు. శబరి ఎక్కడో కొండ కోణంలో ఉండే శబరి మాత ఎంగిలి పళ్ళు తింటారు. నావ నడిపి ఒడుగు చేసిన గృహిణిని కౌగిలించుకుంటాడు. చూడు, ఎక్కడైనా రాముడు ఎంత గొప్ప వ్యక్తి చూడు.
రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ పావన నామ పట్టాభిరామ పావన నామ పట్టాభిరామ శ్రీరామ జయ రామ జయ జయ రామ హనుమంత రక్షిమ హనుమంత హనుమంత రక్షిమ ఆంజనేయ 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 పాయి మాం ఆంజనేయ హనుమంత 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 రక్షిమ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ సీతారాం జయ రామ్ సీతారాం 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 రాధేశ్యాం రాధేశ్యాం. ఓం వశిష్ఠ విశ్వామిత్ర వాల్మీకి వేదవ్యాస అయ్యగ్రీవ అగస్త్య గౌడపాద గోవింద శంకర విద్యారణ్య వీర బ్రహ్మేంద్ర వేమనాథ దత్తాత్రేయ చైతన్యానంద గురుభ్యో నమః. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ సౌనిక మునివాస శ్రీ లక్ష్మీ నారసింహ స్వామినే నమః. సీతారామాంజనేయ స్వామినే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జై జై శంకర హర హర శంకర శంభో శంకర. శ్రీ రాజరాజేశ్వరి దేవే నమః. అంబా లలితాంబ అంబా జగదంబ శ్రీంగార రూపిణి శ్రీరాజరాజేశ్వరి అంబా లలితాంబ అంబా జగదంబ గిరీకార రూపిణి శ్రీరాజరాజేశ్వరి అంబా లలితాంబ అంబా జగదంబ శ్రీంగార రూపిణి శ్రీరాజరాజేశ్వరి అంబా లలితాంబ అంబా జగదంబ ఐంకార రూపిణి శ్రీరాజరాజేశ్వరి అంబా లలితాంబ అంబా జగదంబ